కృష్ణమురళిని తీసుకెళ్తే గగ్గోలు పెట్టేస్తున్నారు. మరి అప్పుడెందుకు జరిగింది? దాన్ని ఎవరు మాట్లాడరు. ఇట్లా ఒక సంజయ్ కుమార్, అదే సిఐడిలో విజయపాల్ రిటైర్ అయిపోతే ఎక్స్టెన్షన్ ఇచ్చి తీసుకొచ్చి మరీ పెట్టి ఇరికిచ్చాడు. ఎక్స్టెన్షన్ ఇచ్చి వేరే వాళ్ళని ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాధ్యతలు అప్పగించి చేయొచ్చు కదా. నో, ఒక దళితుడినే తీసుకొచ్చి ఇరికించాలి. అక్కడికి ఏదో దళిత జనోద్ధరులాగా ఒక ముద్ర వేయించుకోవాలి. అలాగే దళితులతో చేపిస్తే అవతల వాళ్ళు ఏం మాట్లాడరు కదా, వాళ్ళేం అనడానికి లేదు కదా, విమర్శలు చేయడానికి ఏం చేయరని భయం వేసి, దళితులను ఏమన్నా అంటే అమ్మో మనకెందుకులే అని అంటారని భయం వేసి ఏమీ అనకుండా ఉంటారని వాళ్ళని తీసుకొచ్చి చేయించాడు విజయపాల్. ఇప్పుడు విజయపాల్ పరిస్థితి ఏంటి? జైలు. అలాగే ఇంకొకటి చూసాం మనం, సునీల్ నాయక్. ఈయన గిరిజన దీనికి చెందినవారు. ఆయన కూడా చాలా ఉన్నతంగా చదువుకుని ఐపీఎస్ అయిన అధికారి. ఆయన మీద గౌరవంతో చేశాడు. ఆయన ఎలాంటి చర్యలకు వాడుకున్నాడు? అలాగే పట్టాభి, ఉదాహరణకి టీడీపీకి చెందిన పట్టాభి, ఆయన తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయిన కేసులో జాషువా ఐపీఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్, ఆయన్ని పట్టాభి విషయం జాషువాకి ఎందుకు అప్పచెప్పారు? పెద్ద ఇవన్నీ చెప్తారు. డాక్టర్ సుధాకర్ ఎవరి హయాంలో జరిగింది? డాక్టర్ సుధాకర్ హత్యనే అంటాను నేను. అది ఆనాడు రాజ్యం చేసిన హత్య. ఎవరి హయాంలో జరిగింది? పిచ్చోడని ముద్రేసింది ఎవరు? బట్టలిప్పి రోడ్డు మీద దొర్లించింది ఎవరు? డాక్టర్ సుధాకర్ని. అవి మాట్లాడే వాళ్ళందరూ ఏదో చేతికి ట్వీట్ ఉంది కదా అని ట్వీట్లు పెట్టేవాళ్ళు కానీ, లేకపోతే స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ అవి మాట్లాడరు ఎందుకు? ఒక డ్రైవర్ దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే చంపినవాడు హాయిగా అదే జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతున్నాడు ఇప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డిని? ఏమైనా పెద్ద నువ్వు దళితులకు మేనమావని అది ఇదని చెప్పావు కదా, మా దళిత యువకుడిని చంపినవాడు నీ పక్కనే తిరుగుతున్నాడు, ఏం చేసావు నువ్వు, ఎందుకు పట్టించుకోవట్లేదని ఎందుకు అడగరు. ఎందుకంటే ఒక రకమైన భావజాలంలో ఉన్నారు వీళ్ళు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మావాడు అనుకుంటున్నారు. ఇవాళ ఈ సునీల్ కుమార్ మీద కానీ, సంజయ్ కుమార్ మీద కానీ, సునీల్ నాయక్ మీద కానీ, విజయపాల్ మీద కానీ, లేకపోతే ఇంకొకరి మీద కానీ కేసులన్నీ ఎందుకు వచ్చినాయి? ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో పెడుతున్న కేసులు కానీ, వచ్చిన పిటిషన్లు కానీ ఎప్పుడు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన చేసిన పనుల వల్ల కాదా? తీసుకున్న నిర్ణయాల వల్ల కాదా? అప్పుడు తీసుకున్న నిర్ణయాలు కదా అని చెప్పేసి అప్పుడంటే ఆ ప్రభుత్వం కాబట్టి వాడుకుని వదిలేసింది. అలా వదిలేస్తారు? ఇంకా ఫిర్యాదు ఇచ్చినవాడు, బాధపడినవాడు అలా చూస్తూ ఊరుకుంటాడా? అది ఎందుకు ఆలోచించరు? ఎవరు దళితుల్ని మోసం చేసింది ఎవరు? దళితుల్ని ఇరికించింది ఎవరు? దళితుల్ని వాడుకున్నది ఎవరు? మై స్ట్రైట్ క్వశ్చన్. పివి సునీల్ కుమార్ని సిఐడి డీజీగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయనని తీసి పక్కన కరివేపాకులాగా ఎందుకు పెట్టాడు వేరే పోస్ట్లో? అప్పుడు ఎందుకు ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడలేదు? లేకపోతే ఇంకొకరు ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఎందుకు మాట్లాడలేదు? తెలుసా ఎవరికైనా? ఎక్కడా కూడా ఒక రెడ్డి అధికారి లేడెందుకు ఈ మొత్తం సీక్వెన్స్లో? మొత్తం దళితులతో ఎందుకు చేయించాడు ఈ పనులన్నీ? తన వాళ్ళు ఎవరికి ఏం అవ్వకూడదనా? లేకపోతే దళితులను నిరికిస్తే వాళ్ళు చేస్తారనా? లేకపోతే తనకు సపోర్ట్ చేస్తారు దళిత సమాజం అనా? లేకపోతే అనకూడదు కానీ గుడ్డిగా తనను నమ్మినందుకు ఇచ్చిన బహుమతులు ఇవి? ఎవరు దళిత వంచకుడు? ఎవరు?
దళిత జాతిని నిలువున వంచింది ఎవరు? సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పుడు చంద్రబాబు హయాంలో సునీల్ కుమార్ సస్పెండ్ అయినా, లేకపోతే సునీల్ నాయక్ సస్పెండ్ అయినా, లేకపోతే విజయపాల్ మీద కేసులు పెట్టినా, సంజయ్ కుమార్ సస్పెండ్ అయినా ఎప్పటివి ఇవి? ఏ హయాంలో చేసిన పనులకు చేస్తున్న కేసులు ఇవి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ అధికారులు తీసుకున్న నిర్ణయాల మీద, పెండింగ్లో ఉన్న కంప్లైంట్ల మీద రియాక్షన్స్ ఇవి. పెండింగ్లో ఉన్న కంప్లైంట్స్ మీద, ఫిర్యాదుల మీద ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆటోమేటిక్గా కోర్టుల్లో ప్రొసీడ్ అవుతాయి. రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి చావచిత కొట్టిన కేసులో ఎవరు నిందితులు? సునీల్ కుమార్, విజయపాల్, సునీల్ నాయక్, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. వస్తుంది, ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ పేరు కూడా వస్తుంది లేటుగానైనా. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో దళితుల్ని ఈ ప్రభుత్వం ఏదో చేసేస్తుంది, చట్ట ప్రకారం చట్టం చేస్తోంది. ఎందుకు ఈ దళితుల్ని ఇలా వాడుకుని వదిలేశాడు? జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న అధికారులు కానీ, లేకపోతే ఇతర నేతలు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంకా నమ్ముతున్నారా? లేకపోతే ట్రాప్లో పడ్డారా? లేకపోతే చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, బీజేపీ మీద ఉన్న సహజ సిద్ధమైన ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, లేకపోతే ఇంకో దాంతో మాట్లాడుతున్నారా ఏంటనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.